హలో ఆల్. ఈరోజు టాపిక్ వచ్చి ఫైనాన్షియల్ ప్లానింగ్ మన పిల్లలకు ఎడ్యుకేషన్ కోసం. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో ఉన్న ఇన్ఫ్లేషన్కి మనం సరిగ్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోకపోతే మనం పిల్లల కన్నా డ్రీమ్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోవచ్చు. లేదైనా అసెట్స్ అయినా అమ్మి వాళ్ళని చదివించాలి, లేదా బ్యాంక్ లోన్స్ విత్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్తో మనం తీసుకుని వాళ్ళని చదివించాల్సిన పొజిషన్ ఉంది. మీరు స్క్రీన్ మీద చూస్తుంటే ఇన్ఫ్లేషన్ అబ్జర్వ్ చేయండి. కొత్తిమీర కట్ట ₹2 నుండి 25కి వెళ్ళింది. పెట్రోల్ 30 per లీటర్ నుండి 104 per లీటర్కి వెళ్ళింది. ఇవి అన్నీ మనం డైలీ వాడతాం కాబట్టి మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంత క్లియర్గా కనిపిస్తుంది ఎఫెక్ట్ ఏంటనేది. బట్ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనం ఏదో డాక్టరో ఇంజనీరింగ్కి ఒకేసారి పే చేస్తాం కాబట్టి ఇన్ఫ్లేషన్ మనం అబ్జర్వ్ చేయలేకపోతున్నాం. కానీ మీరు ఓవరాల్గా చూస్తే ఫుడ్లో 9.62% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది, హెల్త్ కేర్లో 8% ఉంది, బట్ ఎడ్యుకేషన్ సెక్టార్లో 10% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంది. నెక్స్ట్ వచ్చి మనీ కంట్రోల్ వారు చేసిన ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇన్ ట్యూషన్ ఫీజెస్ 2020 నుండి 2030 వరకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఎంబీఏ చేయడానికి 31 lakhs నుండి 61 lakhsకి పెరగచ్చు 2030కి. సేమ్ ఎంబీబీఎస్ అయితే 50 to 80, ఇంజనీరింగ్ అయితే 60 to 40, లైక్ హోటల్ మేనేజ్మెంట్ అయితే 2.4 to 4.78 lakhs అవుతుంది. ఇది జస్ట్ అయినా ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను. సో మనకి ఎంత ఎఫెక్ట్ ఉందో ఇన్ఫ్లేషన్ ద్వారా ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవచ్చు. సో మనకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఈ ఇన్ఫ్లేషన్ని హెడ్జ్ చేసుకోవాలి. హెడ్జ్ చేయడం ఏంటంటే సిస్టమాటిక్ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేయాలి. అంటే మనకి ఏ టైంకి ఎంత అమౌంట్ కావాలి అది మనం డిజైన్ చేసుకుని ఆ టైంకి వచ్చేలాగా మనం ఒక సిస్టమాటిక్ మ్యూచువల్ ఫండ్ క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ రేట్ 12% అనుకోండి, మనకి వచ్చే సిఏజిఆర్ 12% అయ్యేలా చూసుకోవాలి. సో అప్పుడు రైజ్ అయ్యే ఇన్ఫ్లేషన్ మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్తో మ్యాచ్ అయిపోయి మన ఇన్ఫ్లేషన్ హెడ్జ్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే మన చైల్డ్ ఒక ఫారెన్లో చదువుతారనుకుంటే దానికి కూడా మన చైల్డ్ ఫారెన్లో ఎంఎస్ చేయాలనుకుంటే మన రూపీ వాల్యూ డాలర్తో కంపేర్ చేసుకుంటే చాలా డౌన్ఫాల్లోనే ఉంది. అలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుని సిస్టమేటిక్గా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటేనే కానీ మన చైల్డ్ యొక్క డ్రీమ్ని ప్రొటెక్ట్ చేయలేం. నేనైతే ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Signing off. Bye.